గురుగారు, ధనుసు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, అలాగే రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉండబోతుంది? వీరికి ఆదాయము వ్యయము గనక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి 11, 5 ఉందమ్మా. అంటే ఆదాయం 11, వ్యయం 5. సో నో నీడ్ టు వరీ. అదేవిధంగా చూసుకున్నట్లయితే 7, 1 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7, అవమానించే వాళ్ళ సంఖ్య 3. కాబట్టి ఆదాయము వ్యయము రాజ్యభుజ అవమానం విషయంలో ఇబ్బంది లేదు. అదేవిధంగా ధనస్సు వారికి 6వ స్థానంలో గురువు వెళ్తూ మనకి 2వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఇదేమిటి, కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు. అదేవిధంగా విదేశీ ధనయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగాన్ని ఇస్తాడు ధనుస్సు రాశి వారికి. అదేవిధంగా 4వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాల్లో సెటిల్ అవ్వడానికి కొంతమంది అంటుంటారు చూసారండి, మాకు పిఆర్ వస్తుందా, పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందా, లేకపోతే మాకు గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతామా అని అడుగుతూ ఉంటారు. అటువంటి వాటికి 4వ స్థానంలో రాహు మంచి ఫలితం ఇస్తున్నాడు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. 3లో శని ఉన్నాడు. 3లో శని అంటే ఏంటి, ధైర్యంగా ఏదైనా సరే చేయడానికి, ఏదైనా సరే పట్టుదలతో చేయడానికి, దానికి కర్మ సహకరిస్తుంది. అంటే మీ పట్టుదల మీ ధైర్యానికి కర్మ సహకరిస్తుందని అర్థం. అలాగే దశమంలో కేతు, దశమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, కేతువు ఉద్యోగ స్థానంలో ఉన్నాడు. అంటే ఏంటి, ఒక్కొక్కసారి తెలియకుండానే మిస్కమ్యూనికేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే దశమంలో కేతు ఉన్నప్పుడు, ఉదాహరణకి వ్యక్తి ధనస్సు లగ్నమా ధనస్సు రాశి వ్యక్తి ఉద్యోగం మానేయాలని అనుకోడు, ఆ యాజమాన్యం కూడా తీయాలనుకోదు. మధ్యవర్తి ఎవరో వచ్చి అయ్యో జాబులు తీసేస్తున్నారు తెలుసా, నీ పేరు కూడా ఉన్నట్టుందని చెప్తాడు. మధ్యలో ఎవరో కొలికి వచ్చి నిజమని నమ్ముతాడు. ఈయన బాస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే ఆ వ్యక్తి, మధ్యవర్తి ఉన్న వ్యక్తి, అతను మానేస్తాడేమో అనిపిస్తుంది అండి అంటాడు. అప్పుడేమోది బాస్కేమో ఈయన మానేయాలని లేదు, ఈయనకి ఉండాలనే ఉంది. ఈయనకేమో బాస్ మానేస్తున్నాడు అని చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళేమో బాస్ నేను తీసేస్తున్నాడు అని చెప్పాడు. ఏమనుకుంటాము మామూలుగా, ఇక వాడు తీసే బదులు ఏదో నేను మానేస్తే బాగుంటుంది కదా అని వీడికి ఎలాగో మానేద్దాం అనుకున్నాడు కదా, అందుకే మానేసాడని బాస్ అనుకుంటాడు. అందుకని మిస్కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చొని ప్రారంభం చేసేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకొని కనుక వాళ్ళ జాబ్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించినట్లయితే వాళ్ళకి జాబ్లో ఇబ్బంది రావడం ఇటువంటివి ఏమీ ఉండవు. కొంతమందికి ఉద్యోగాలు ఉండవు ధనుసు రాశి వారికి దశమకేతు వల్ల. అటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది. కెరీర్ మనకి రియల్ ఎస్టేట్ మూలంగా ధనయోగాలు వస్తాయి. కన్సల్టెన్సీస్ మూలంగా కూడా ధనయోగం ఉంది. చెప్పాలంటే ఆన్లైన్ త్రూగా ధనయోగం చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం సిబ్లింగ్స్ కోసం కొంత ఖర్చు పెట్టడము, కాస్త ఖర్చులు ఎక్కువ అవడం కూడా ఉంటూ ఉంటుంది. సడన్గా ఖర్చులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు సంతానం కోసం మే వరకు చేసే సంతాన ప్రయత్నాలు బాగుంటాయని చెప్పుకోవాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కలిసి వస్తుంది వీరికి మే వరకు. సప్తమ స్థానం సంబంధించిన విషయంలో కొంచెం ఈ 6లో గురువు ఉన్నందుకు మే నుంచి కొంచెం ఏంటంటే విదేశీ యోగాలు బాగున్నాయి, కానీ కోర్టు కేసు వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు చేయవలసిన దేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. అయితే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము. ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించినటువంటి మార్పులు, కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడమ్మ. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్కి కారకుడు. ఎవరి జన్మజాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అంటే కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిల్వ పెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్. అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, గొడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్ ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అందరూ, నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది 1% కూడా ఉండదు. ఓకే గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునమ్మా. వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధి నామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి. రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా, మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా. క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను పలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్య భగవానుల్లోనే అందరూ ఉంటారు. గణపతి అంటే ఆ సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్య భగవాను చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి అందరికీ సమర్పిస్తున్నాను నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా? ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటారా? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటున్న వాతావరణం, బయటున్న మార్కెట్, బయటున్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది. అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంత్ ఏంటి, మీ ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంత్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ థర్డ్ హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు. అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి. అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేది 12th హౌస్ అనేటువంటివి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు, ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానండి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. కానీ పీక్ టైంలో అయితే 1.5 hours పడుతుంది. అవునా? అంటే ఏమిటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కార్లో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంటే రాలేను. అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేది గోచార ఫలితం. సో దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది.
రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.